మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న క్రేజీ చిత్రం విశ్వంబర. ఈ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. విశ్వంబర ఎప్పుడో పూర్తయినా ఇప్పటికీ విడుదల డేట్ విషయంలో కన్ఫ్యూజన్ ఉంది. అందుకు కారణం విఎఫ్ఎక్స్ సరిగ్గా రాకపోవడమని అందరికీ తెలుసు. మరొకసారి ఆ వర్క్ ను చేస్తున్నారు. ఈలోగా సినిమాలోని కొంత ప్యాచ్ వర్క్స్ లో పాటు ఓ స్పెషల్ సాంగ్ ను కూడా యాడ్ చేయబోతున్నారు. ఆ స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ నటి మౌనిరాయ్ నర్తించబోతున్నారట. తనకు ఇదే ఫస్ట్ తెలుగు సాంగ్ కావటమో విశేషం. ఖైదీలోని రగులుతుంది మొగలి పొద పాటను విశ్వంబర కోసం రీమిక్స్ చేస్తున్నారు అనే న్యూస్ హల్చల్ చేస్తుంది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ను మలుపు తిప్పింది. ఆయన్ని సుప్రీం హీరోను చేసింది ఖైదీ మూవీనే. ఖైదీ లేని చిరంజీవి కెరీర్ ను ఊహించలేం. ఎవరైనా తమ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ కావాలంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఖైదీ లాంటి మూవీ పడాలి అనుకుంటారు. అది ఆ మూవీ రేంజ్. ఆ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో అందులోని ఆ పాట అంతకు మించి విజయాన్ని సాధించింది. నాటి యంగ్స్టర్ గా చిరంజీవి బ్యూటిఫుల్ మాధవితో కలిసి వేసిన స్టెప్స్ కు థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. ఇప్పుడు విశ్వంబరలో మళ్ళీ ఆ బాట చేస్తున్నారని సమాచారం. ఈ మూవీ కోసం అభిమానులు చాలా కాలం నుంచి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. షూటింగ్ కార్యక్రమాలు కేవలం ఒక ఐటెం సాంగ్ మినహా మొత్తం పూర్తయిపోయాయి. ఐటెం సాంగ్ చిత్రీకరణ కోసం కొంతమంది స్టార్ హీరోయిన్స్ ను సంప్రదించారు. కానీ చివరికి మౌని రాయ్ నాగిని సీరియల్ హీరోయిన్ ని ఎంచుకున్నారు. ఈ మధ్య కాలంలో మౌని రాయ్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. బ్రహ్మాస్త్ర సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆమె రకరకాల క్యారెక్టర్స్ చేస్తూ బాలీవుడ్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది. యూత్ ఆడియన్స్ లో ఈమెకున్న ఫాలోయింగ్ స్టార్ హీరోలకు కూడా ఉండదనడంలో ఎలాంటి అతిశయక్తి లేదు. తెలుగులో ఇప్పటి వరకు ఆమె ఎలాంటి సినిమాలో నటించలేదు. విశ్వంబర చిత్రంతోనే ఆమె గ్రాండ్ గా మన ఇండస్ట్రీలోకి లాంచ్ అవబోతుంది. డైరెక్టర్ వశిష్ఠ ఈ రీమిక్స్ పాటని రొమాంటిక్ పద్ధతిలో కాకుండా వేరే యాంగిల్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాడట అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే విలన్ గ్యాంగ్ తో కూడా హీరోయిన్ మౌని రాయ్ రొమాన్స్ చేస్తూ ఈ పాటని చేయొచ్చు. ఆ చాయిస్ కూడా ఉంది. చూడాలి మరి డైరెక్టర్ ఎలా చూపించబోతున్నాడు అనేది. ఇకపోతే ఈ సినిమా విడుదలపై ఇంకా డైలమా వీడలేదు. దసరా సీజన్ ని వదలకూడదు, ఉపయోగించుకోవాలి అనే పట్టుదలతో ఉన్నారు మేకర్స్.